ఆలయంలో ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది ఏమీ మనకి ప్రస్తావనలో లేదని. చేయకూడని విషయాలు ఆగమ శాస్త్రం చెప్పింది. నిందాస్తుతి కలిగినటువంటివి మాట్లాడవద్దు ఆలయంలో. మరి పరనింద, ఇతరులను నిందించే, అలాగే అసాంఘిక కార్యక్రమాలు ఏవి మాట్లాడొద్దు, చేయొద్దు. ఆలయాలు అవి నియమాలు. ఆలయంలో పూర్వీకులు మనం చూస్తే కృష్ణదేవరాయల కాలం నుండి కాకతీయుల దగ్గర నుండి చూసుకున్నా కానీ అన్ని వాళ్ళ యొక్క ఈ నామకరణ పేర్లన్నీ కూడా ఆలయాన్ని ఆధారం చేసుకుని నడిచారే తప్ప ఆ తర్వాత వారి యొక్క రాజ్య పరిపాలనలోకి వెళ్ళి ప్రజలకు చెప్పుకొని విధానం నడిచింది. ఉదాహరణకి మనం ఆలయంలో అన్ని కార్యక్రమాలు చేయొచ్చా అని మీరు అడుగుతున్నారు. ఒక ఇంట్లో ఎవరైనా ఒక పెద్ద మనిషి కాలం చేస్తే చనిపోయిన 10 రోజుల తర్వాత ఒక నిద్ర చేసి రండి, ఒక ఆలయానికి పోయి అని చెప్తారు. అంతేగాని పలానా ముఖ్యమంత్రి